తెలంగాణలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ తలపెట్టిన శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చనే కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమం రద్దయింది. దీనిపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేపథ్యంలో అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ జనసేన న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సభ అనుమతిపై తెలంగాణ హైకోర్టును జనసేన ఆశ్రయించింది. హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే కోర్టులో వాదనలకు ముందే తన ప్రెస్ మీట్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెడతానని పవన్ తెలిపారు. ప్రెస్ మీట్ కైనా అనుమతి ఇస్తారా అంటూ సెటైర్ వేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇక తెలంగాణ సమాజానికి ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన పవన్ ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోబోమని, తెలంగాణపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొన్ని తెలంగాణ వాద సంఘాలు, కాంగ్రెస్ శ్రేణులు సభ వేదికను ముట్టడిస్తామని ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ జనసేన న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సభ అనుమతిపై తెలంగాణ హైకోర్టును జనసేనాని ఆశ్రయించనున్నారు. సభ నిర్వహణకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రావాలి ఏదైతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ పెడుతున్నారనే విషయం ఏదైతే ఉందో, ఇవాళ రాష్ట్ర అవతరణ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు, అదే విధంగా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో, తెలంగాణలో ఉన్న పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం ఏర్పాటు చేయాలనే ఒక సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు తీవ్ర వివాదం అయితే నెలకొన్నది. ఇటు ఆంధ్ర తెలంగాణ అనేది సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన వ్యాఖ్యలు, తెలంగాణ ఏర్పాటు చేసి నేను 11 ఉపవాసం ఉన్నాను, 11 రోజులు ఉపవాసం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎలా వస్తారో, తెలంగాణలో అస్తిత్వాన్ని ఆయన అవమానిస్తున్న తెలంగాణ ప్రజలను అవమానించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీని పెట్టి నవనిర్మాణ పార్టీ పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ఏంది? ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పార్టీ సభలు పెట్టాలన్నా దానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు ముందు ఏదైతే అవమానించారు కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో సమావేశాలు నిర్వహించాలని కూడా ఇటు ప్రతిపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు అనేది చేసింది. గతంలో ఏ విధంగా తెలంగాణ అవమానించారో అలాంటి వ్యక్తి ఎలా ఇప్పుడు పార్టీ పెడతారు కాబట్టి ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో అడుగు పెట్టాలనేది వాళ్ళ వర్షం పెట్టి, అయితే పవన్ కళ్యాణ్ అదే జనసేన నేతలు చెప్తున్నది సభ కాదు, సభకు సంబంధించిన కాదు, కేవలం పార్టీ కార్యక్రమాలు మాత్రమే మేము నిర్వహించుకున్నాను, ప్రెస్ మీట్ మాదిరి ఉంటుంది కాబట్టి దీనికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. అయితే దీనికి సంబంధించి లాస్ట్ చివరి నిమిషంలో ఏదైతే ఉందో నిన్న రాత్రి వాళ్ళు సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టుకు వెళ్లేందుకు కూడా
అలా అవసరం లేకుండానే ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళాలన్న కూడా ఒక రోజు బాగుంది. ఇవాళ ఉదయం మోషన్ లంచ్ మోషన్ వాళ్ళు చేశారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అయితే దానికి సంబంధించి సభకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కానీ ఆ కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక చిన్న ట్వీట్ కూడా చేశారు. ఏదైతే ఇవాళ జూబ్లీస్ లోనే తన నివాసంలోనే 4:30 నుంచి 5:30 వరకు ప్రెస్ మీట్ నిర్వహిస్తాను. దీనికి సంబంధించి కూడా మాకు అనుమతి ఇవ్వండి, దీన్ని ఇంటిలోనే పెడతారని చేసిన నేపథ్యంలో చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభను రద్దు చేసిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టుకున్నందుకు కూడా అనుమతి ఇస్తారా ఇయ్యరా అనేది కూడా ఉంది. పోలీసులు చెప్తున్న వర్షన్ అంటే ఒకవేళ సభకు అనుమతిస్తే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి పోలీసు బందోబస్తు ఇప్పుడు సీఎం ప్రోగ్రాంలు ఉన్నాయి, అదే పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసు బందోబస్తు నిర్వహించడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇవాళ అనుమతి లేదని పోలీసులు వర్షంగా చూస్తున్నాము. కాబట్టి పోలీసులు చెప్తున్నది బందోబస్తు విషయంలో ఆయనకు సరైన భద్రత కల్పించలేము కాబట్టి ఇవాళ ఆయనకు సభకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు ఆ విధంగా చెప్తుంటే అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ అదే విధంగా కల్వకుంట్ల కవిత కూడా ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన సభపై ఆమె స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరూ తెలుగు ప్రజలంతా ఒకటే అంటున్నారు. అయితే ఇక్కడ తెలుగు ప్రజలు ఒకటే కానీ ఇక్కడ వచ్చి సచివాలయంలో మేము అన్ని పనులు చేస్తాము, సచివాలయం మీద దాడి చేస్తామంటే మేము సహించము. మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చి అందరూ ఉండొచ్చు, నివసించవచ్చు. కాబట్టి మేము ఏదైతే వ్యాపార కార్యక్రమాలు ఉంటాయో అన్ని నిర్వహించుకోవచ్చు. కానీ రాజకీయంగా ఇక్కడ తెలంగాణ ప్రజలపై దాడి చేస్తామంటే మాత్రం మేము సహించేది లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రజల దాడి చేశారు, దోచుకున్నారు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఆంధ్రలో ఉన్నారు, ఆంధ్రలోనే ఉంటున్నారు. కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో కూడా చూసినట్టయితే తెలంగాణ జిక్కి తగిలి ఇక్కడ అరటి తోట కూడా ఎండిపోయిందన్నాడు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిసారి ఆంధ్ర నేతలు, ఆంధ్ర నాయకులు తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని కూడా అవమానిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేతలు ఇక్కడ వచ్చి రాజకీయాలు నడపడం ఏందనేది ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అదే విధంగా ఇతర పార్టీల నుంచి అయితే ఇప్పటివరకు కానీ ఇటు అన్ని పార్టీలు స్పందించినప్పుడు కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. దీనికి సంబంధించి ఎందుకంటే అక్కడ బీజేపీ అదే విధంగా టీడీపీ జనసేన 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ కావాలి. అయితే ఆంధ్ర అదే విధంగా తెలంగాణ రాజకీయాలు వేరే అని చెప్తున్నప్పటికీ అక్కడ ఒకవేళ ఎలా స్పందించాలనేది కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది కూడా, దానికి సంబంధించి ఏ విధంగా అందుకోవాలనేది కూడా పార్టీ కార్యక్రమాల సంబంధించి ఇప్పటివరకైతే బీజేపీకి సంబంధించిన ఎవరు నేతలైతే స్పందించలేదు. కాబట్టి ఇవాళ అదే సాయంత్రం 4:30 పవన్ కళ్యాణ్ ఏ విషయాల్లో మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతారో అటు తెలంగాణ ప్రజలను అటు ఆంధ్ర ప్రజలను అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడం, దానికి సంబంధించి కొన్ని భద్రతా కాలాలు చూపెట్టడం, వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు, అయితే ఒక రాజకీయ పరంగా అంశాలు మాట్లాడతారా లేకుంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు మాట్లాడతారా, ఏది అంశాలపై మాట్లాడతారు అనేది చూడాల్సిన అవసరం రావాలి.